నెల్లూరులో కలకలం. తండ్రి ఇంటిపై గన్తో కుమారుడు కాల్పులు. కారణం తెలిస్తే నెల్లూరులో కాల్పుల కలకలం రేపాయి. వ్యాపారం కోసం నగరానికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఓ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ కాల్పులకు కారణమైంది. నగరంలో ఆచార వీధి నివాసం ఉంటున్న రాజ్మల్ జైన్ కు సొంతంగా వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. తండ్రి రాజ్మల్ తల్లితో పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ జైన్, 3వ కుమారుడు మనోజ్ కుమార్ జైన్ కలిసి ఉంటున్నారు. 2వ కుమారుడు హితేష్ కుమార్ జైన్ మాత్రం వ్యసనాలకు బానిసగా మారాడు. హితేష్ కు వివాహమైన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండటం లేదు. నగరంలో శిఖరం వారి వీధిలో వేరే కాపురం పెట్టాడు. హితేష్ తన తండ్రి రాజ్మల్ నుంచి ఆస్తిలో ఇప్పటికే 40 లక్షలు తన వాటాగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు హితేష్. 5 ఏళ్లుగా సుబేదార్పేటలో దుర్గా గ్లాస్ ప్లైవుడ్ షాపు నిర్వహిస్తున్నా లాభం రాలేదు, నష్టాలు మిగిలాయి. మళ్ళీ ఆస్తిలో వాటా కావాలంటూ తల్లిదండ్రుల సోదరులపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నాడు. హితేష్ తండ్రి దగ్గరికి వచ్చి గొడవ పడుతున్నాడు. ఈ నెల 11న వచ్చి ఆస్తి పంపకాలు చేయకపోతే తుపాకీతో కాల్చుకొని చనిపోతానని బెదిరింపులకు దిగాడు. అయితే తుపాకీ పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొంతమంది పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని హితేష్కు నచ్చజెప్పారు. హితేష్ మళ్ళీ శనివారం అర్ధరాత్రి 5గురితో కలిసి తండ్రి ఉంటున్న ఇంటి తలుపులు తెరవాలని పెద్ద గొడవ చేశాడు. తలుపులు తీయాలంటూ బెదిరింపులకు దిగాడు. ఎవరు ఇంట్లో నుంచి స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న గన్ తీసి 1 రౌండ్ కాల్పులు ఇంటి తలుపులపై కాల్చాడు. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత బాధితులు నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ చిన్న బజార్ పోలీసులను అప్రమత్తం చేయగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడితో పాటు అతను వెంట వచ్చిన మరో 5గురిని అరెస్టు చేశారు. ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. హాయ్ అండి, ఈరోజు 24/3/2025 గోల్డ్ రేట్ గురించి తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ 8,975 రూపాయలు ఉందండి. గోల్డ్ రేటు ఈవినింగ్ 5:30 తర్వాత మనకి ఇప్పుడు వచ్చిన గోల్డ్ రేట్ వచ్చే లోపల 8,959 రూపాయలు. అదే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి గ్రాముకి 16 రూపాయలు తగ్గింపు జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఈరోజు 22 గోల్డ్ రేట్ గురించి చూద్దామండి. ఈరోజు మార్నింగ్ వచ్చి 1 గ్రాము రేటు 8,221 రూపాయలు ఉంది. అదే ఈవినింగ్కి వచ్చే లోపల 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఈవినింగ్ 5:30 తర్వాత 8,215 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి గ్రాముకి 6 రూపాయలు తగ్గింపు జరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుంటాం. ఈరోజు మార్నింగ్ సిల్వర్ రేటు గ్రామ్ వచ్చే లోపల 107 రూపాయలుగా ఉంది. అదే ఈవినింగ్ 5:30 తర్వాత ఇప్పుడు చూస్తే గ్రాము రేటు 102 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి గ్రాముకి వచ్చే లోపల సిల్వర్కి 5 రూపాయలు తగ్గింది. సో గోల్డ్ రేట్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు పొద్దున ఒక రేటు, సాయంత్రం ఒక రేటు ఉంటుంది. ఈ రోజు 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, రేపు 10 రూపాయలు తగ్గొచ్చు, మళ్ళీ ఎల్లుండి వచ్చే లోపల 15 రూపాయలు ఇలా పెరిగిపోతూ ఉంటుంది. సాయి ధర్మ తేజ్ కు పోలీసుల నోటీసులు, అరెస్ట్. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మరో మెగా హీరో సాయి ధర్మ తేజ్ చిరంజీవికి మేనల్లుడు అవుతాడు. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్లు ఏమీ కొట్టకపోయినప్పటికీ తన మంచి మనసుతో ఇతరులకు సహాయం చేసే గుణంతో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమ బయట కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనకు తోచినంతలో చేయడానికి ముందుకు వస్తుంటాడు.
తన తల్లి పేరు కలిసొచ్చేలా సాయి ధర్మ తేజ్ పేరు మార్చుకొని సాయి దుర్గా తేజ్ అయ్యాడు. ప్రస్తుతం సాయి ధర్మ తేజ సంబరాలు ఏటుగట్టు అని సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గాజా శంకర్ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాత అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో సాయి ధర్మ తేజ్ మొదటి లుక్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాపై మెగా అభిమానులు బాగా ఆశ పెట్టుకున్నారు. అయితే సినిమా నుంచి తర్వాత ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో ఏమైందో తెలియక మెగా అభిమానులు అమోయానికి గురయ్యారు. అయితే అసలు విషయాన్ని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గాజా శంకర్ పేరు మార్చుకోవాలంటూ పోలీసులు నోటీసులు పంపించినట్లు తెలిపాడు. జగన్ అడ్డాలో చంద్రబాబు సవాల్, క్యాంపు రాజకీయంతో వైసీపీ కౌంటర్. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్న స్థానిక సంస్థల్ని క్రమంగా తమ వంశం చేసుకుంటుంది. ఎలాగో అధికార పార్టీ కావడంతో స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు చాలా సులువుగా పార్టీలు మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫిరాయింపులు ఓ ఎత్తు, కడప జిల్లాలో ఫిరాయింపులు మరో ఎత్తుగా మారాయి. ఇదే క్రమంలో కడప జడ్పీ సీటు కాపాడుకునేందుకు వైసీపీ క్యాంపు రాజకీయం మొదలు పెట్టింది. కడప జడ్పీ చైర్మన్ గా ఉన్న అకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన స్థానంలో జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంది. ఇక్కడ వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో టీడీపీ ఫిరాయింపు రాజకీయాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వీటికి ఇప్పుడు వైసీపీ ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితి. రేపు ఏదైనా తేడా వచ్చి కడప జడ్పీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ లాగేసుకుంటే మాత్రం వైసీపీతో పాటు జగన్ కు కష్టాలు తప్పవు. కడప జడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన స్థానంలో జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంది. ఇక్కడ వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో టీడీపీ ఫిరాయింపు రాజకీయాలు ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వీటికి ఇప్పుడు వైసీపీ ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితి. రేపు ఏదైనా తేడా వచ్చి కడప జడ్పీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ లాగేసుకుంటే మాత్రం వైసీపీతో పాటు జగన్ కు కష్టాలు తప్పవు. కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్ ఇన్ఛార్జి చైర్మన్ జస్టాది శారద ప్రస్తుతం పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా జడ్పీసీలను బెంగళూరు, హైదరాబాద్ క్యాంపులకు వైసీపీ అధిష్టానం తరలిస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జడ్పీసీ రామగోవిందరెడ్డిని జడ్పీ చైర్మన్ గా ఖరారు చేసింది. తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగర. హైదరాబాద్ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణలో మరో ఎన్నికకు నగర మోగింది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28న ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పట్టపగలు హైదరాబాద్ న్యాయవాది దారుణ హత్య. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఓ వ్యక్తిని పాత కక్షల నేపథ్యంతో దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే సోమవారం ఉదయం పట్టపగలు మరో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ లాయరు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్లో సోమవారం ఉదయం ఓ లాయరు దారుణ హత్యకు గురయ్యాడు. అంబేద్కర్ వాడలో న్యాయవాది దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయెల్ మృతి చెందాడు. అసలు ఏం జరిగిందంటే అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్
కొంతకాలంగా వేధిస్తున్నాడని ఇజ్రాయెల్ను ఆశ్రయించింది. దీంతో బాధితురాలు తరపున ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి లాయర్ ఇజ్రాయెల్పై కక్ష పెంచుకున్నాడు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ దస్తగిరి ఈరోజు ఉదయం అడ్వకేట్ పై దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కలిశారు. బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. గజ్వేల్ కాంగ్రెస్ నేత నర్సిరెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట నుంచి పాదయాత్రగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ఆయన కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రాజ్భవన్కు వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కూడా వినతి పత్రం ఇవ్వనున్నారు. పార్లమెంట్లో మనకు అరకు కాఫీ గుమగుమలు టాల్ ప్రారంభం. ఇకపై పార్లమెంట్లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్ చేయవచ్చు. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంఘం 1లో అరకు కాఫీ స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూవల్ ఓరం, పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు కూటమి ఎంపీలంతా అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వడంతో పార్లమెంట్ ఆవరణంలో ఈ రోజు నుంచి అరకు కాఫీ స్టాల్ అందుబాటులోకి వచ్చింది. 2 కాఫీ స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో సంఘం 1-2 కోర్టు యార్డు వద్ద ఈ స్టాల్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇవాల్టి నుంచి కాఫీ స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి. కాఫీ స్టాల్స్ ప్రారంభం కోసం 2 రోజుల ముందే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా అక్కడే ఉన్నారు. అరకు కాఫీకి ఈ స్థాయి గుర్తింపు రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీ గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతున్నందుకు గర్వంగా కూడా ఉందని తెలిపారు. పార్లమెంట్ లో మన అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముందుగా లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాను కలిసి మన గిరిజన ఉత్పత్తులు అరకు కాఫీని వారికి అందించారు.